హాయ్ గైస్, నేను ఇవాళ మజ్జిగ చారులోనే ఇది సెకండ్ టైప్ అన్నమాట. చల్లకూర అంటారు దీన్ని. ఇది తయారు చేసి చూపిస్తున్నాను అనమాట. దానికోసం ఫస్ట్ ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నాను. తెల్ల గిన్నెలు అయితేనే బెటర్ అన్నమాట దీనికి. అందులో ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 గ్లాసెస్ వాటర్. నేను లీటర్ పెరుగు అయితే చేస్తున్నాను అనమాట. దానికోసం అని చెప్పి నేను 2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. అందులో ఒక మీడియం సైజు ఆనియన్ ఇలా చక్రాల్లాగా కట్ చేసుకుని అవి వేసుకోవాలి. ఒక 6 పచ్చిమిరపకాయలు. ఇందులో కారం వేయమన్నమాట. మొత్తం పచ్చిమిరపకాయతోనే ఉంటది. సో నేను అందుకోసమనే 6 పచ్చిమిరపకాయలు వేసాను. ఇవేంటి అంటే ఆనపకాయ ముక్కలు. నీట్ గా పీల్ చేసేసి మధ్యలో ఉన్న సీడ్స్ అన్ని తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇవి కూడా వేసుకోవాలన్నమాట. ఒక కప్పు వేసుకుని దీన్ని ఉడకనిద్దాం అనమాట. ముక్కలన్నీ కూడా మంచిగా కుక్ అయిపోవాలి. వాటర్ తోనే కుక్ చేద్దాము. హాఫ్ కుకింగ్ అయ్యాక ఇందులో ఒక 2 మీడియం సైజ్ టమాటాలు, ఒక 4 ములక్కాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి దీన్ని కలిపేసుకుందాం. సాల్ట్ అన్నది యాడ్ చేయకూడదు అనమాట. యాడ్ చేస్తే ఏమవుతుందంటే పెరుగు అన్నది ఇరిగిపోయినట్లు అయిపోతుంది. లాస్ట్ లో వేసుకుందాం సాల్ట్. దీన్ని మీడియం ఫ్లేమ్ మీదే వీటిని కుక్ చేయాలి. లీటర్ పెరుగును నేను విస్కర్ తో ఈ విధంగా మింగడ అన్నది లేకుండా మొత్తం కూడా మనం మజ్జిగ చేసుకున్నట్టు చేసుకోవాలి. ఇది మనము పెరుగు మీద మింగడి వెన్న చేసినప్పుడు మజ్జిగ వస్తాయి కదా, మిక్సీ చేసినప్పుడు వెనపోసి తీసా కింద మజ్జిగ, దాంతో చేసుకున్నా కూడా చాలా బాగుంటది అనమాట ఈ చారు. ఈ విధంగా పెరుగు మొత్తాన్ని కూడా విస్కర్ తో ఇలా చిక్కగా అయితే చేసేసుకోవాలి. చూడండి ముక్కలన్నీ కూడా ఈ విధంగా ఉడికిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో కలుపుకుంటా దీన్ని మొత్తాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. నేను లీటర్ పెరుగులో కొంచెం పక్కనైతే పెట్టుకున్నాను. ఇందులో ఒక 2 గరిటెలు పెరుగు అయితే వేసుకున్నాను అనమాట. ఇందులోనే ఒక 2 స్పూన్స్ శనగపిండి. నేను 2 స్పూన్ తో 1 స్పూన్ వేసాను. మామూలు టీ స్పూన్ అయితే ఒకటి వేసుకుంటే సరిపోతుంది అనమాట. దాన్ని ఉండలు లేకుండా పెరుగులో మొత్తం కూడా ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం ఇందులో. ఈ విధంగా ఉండలు అన్నది లేకుండా మొత్తం కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి. అప్పుడు మజ్జిగ చారు చల్లకూర అన్నది చిక్కగా వస్తుంది. ఇలా శనగపిండి కలిపే పోసుకోవాలి. లేదు అంటే కనుక శనగపప్పు కొంచెం ఒక 4 బియ్యం గింజలు వేసి నానబెట్టుకుని పేస్ట్ చేసి అది వేసుకున్నా కూడా బాగుంటది. నేనైతే శనగపిండి వేసే చేస్తున్నాను. ఇప్పుడు ఇది మనం ఆ మజ్జిగ దాంట్లో యాడ్ చేసుకుందాం. ఇదైతే మరగాలి. ఇంకా ఒక అంగుళం అల్లం ముక్క అయితే దీన్ని కూడా కొంచెం కచ్చాపచ్చిగా కొట్టేసుకోవాలి. ఈ విధంగా కచ్చాపచ్చా కొట్టుకున్నది అది కూడా ఇందులో వేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా మజ్జిగ పొయ్యి మీద పెడితే ఇరిగిపోతుంది. కానీ ఇలా లో ఫ్లేమ్ మీద పెట్టుకొని కదుపుకుంటూ సాల్ట్ అన్నది యాడ్ చేయకుండా ఉంటే గనక ఇరగకుండా ఉంటది అనమాట. చూడండి ఎక్కడ ఇరిగినట్టు కనిపిస్తున్నా లేదు. ఇందులోనే ఒక 1/2 స్పూను పసుపు చేసుకున్నాం. కొంచెం మరిగితే సరిపోతుంది. అప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు. పైనుంచి తాలింపు వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా పొంగొచ్చిన తర్వాత ఒక 2 స్పూన్స్ కొత్తిమీర నీట్ గా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకుని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. పైనుంచి పోపు వేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఎలా ఉందో చూడడానికి. పోపు వేయడానికి బాండీ అయితే పెట్టేసుకున్నాను అనమాట. గ్యాస్ వెలిగించేసుకుంటున్నాను. మొన్న మజ్జిగ పులుసు చేసినప్పుడు ఒక వ్యూయర్ నాకు ఒక సజెషన్ ఇచ్చారు. మజ్జిగ చారు ఎప్పుడు కూడా నూనెతో తాలింపు వేయకూడదంట, అది నూనె కలవదంట, నేతితో వేయాలన్నారు. సో ఆయన చెప్పిన సజెషన్ నేను ఫాలో అవుతూ నేతితో అయితే నేను తాలింపు వేస్తున్నాను. ఇవాళ ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. కొంచెం మినప్పప్పు, ఒక 4 వెల్లుల్లిపాయ రెబ్బలు చెత్త కొట్టుకున్నవి, ఒక ఎండుమిరపకాయ, ఒక 1/2 స్పూను జీలకర్ర. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ. ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఆవాలన్నాయి చిట్పట్లాడతాయి కదా, సో గ్యాస్ ఆఫ్ లోకి వేసుకుంటే కనుక అలా అనవు. కరివేపాకు కూడా నేను గ్యాస్ ఆఫ్ చేసేసిన తర్వాతే కొంచెం వేరే ప్లేస్ లోకి తీసుకెళ్లి వేస్తాను. ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఇవన్నీ ఫ్రై చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ మజ్జిగ చారులోకి తాలింపు అయితే వేసేసుకున్నాం.
ఇప్పుడు మనం కొంచెం 1 టీ స్పూను పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాం. ఇందులో టేస్ట్ కి సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడు వేసుకోవాలి మనం. నేనైతే 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను. తర్వాత టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకుంటాను. ఇలా కట్టేసి పోపు అన్ని వేసి కట్టేసిన తర్వాతే మనం ఇందులో సాల్ట్ అన్నది యాడ్ చేసుకోవాలన్నమాట. చల్లకూర అయితే రెడీ అయిపోయింది. నేను దీన్ని సర్వింగ్ బౌల్ లోకి అయితే తీసుకొని చూపిస్తాను అనమాట. ఇదిగోండి నేను సర్వింగ్ బౌల్ లోకి అయితే తీసేసాను అనమాట. గుమగుమలాడే చల్లకూర అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ గైస్.